వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, సొంత ఇల్లు లేకపోవచ్చు, సొంత ప్లాట్ లేకపోవచ్చు, చేసుకోవడం చెప్పులు లేకపోవచ్చు, ఆ క్రిస్మస్ రోజు కొత్త బట్టలు లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఆనందానికి హద్దులుండవు. అదే లోకం క్రీస్తు గురించి తెలియనివాడికి ఏం కావాలి? కొత్త బట్టలు, పిండొంటలు, అరిసెలు, గారెలు, బూరెలు. ఏం కావాలి? పిండి వంటలు, అరిసెలు, గారెలు, బూరెలు, తర్వాత ఎగ్గిపప్పులు, తర్వాత ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవి చేసుకుంటే పండగ. రోజు తినవా నువ్వు? రోజు తింటావుగా. అసలు పండగ అంటే ఏంది? యేసు ప్రభువు నీలో ఉదయించడమే పండగ. ఆమేన్. మరి ప్రపంచంలో ఉన్న కోట్ల మంది క్రైస్తవులు యేసు నామమున ఎందుకు మోకాళ్ళు ఉంచుతున్నారు? కొట్టాడా ఎవరినైనా? కర్ర తీసుకుని కూడా వంగరా ఉంచు, మోకాళ్ళు ఉంచు, కొట్టాడా? తిట్టాడా? తుపాకీ పుట్టుడు చూస్తే రాత్రి ఏమైనా అర్ధరాత్రిలో బాంబు తీసుకుని వచ్చాడు మీ కాడకి? ఏ తుపాకీ పట్టుకోవాలా, బాంబు పట్టుకోవాలా, కర్ర పట్టుకోవాలా, కత్తి పట్టుకోవాలా, కొడవలి పట్టుకోవాలా, లిక్కి పట్టుకోవాలా, ఏ డాలు ఈట ఒడిసెలు పట్టుకోలేదు. ఏమీ పట్టుకోకుండానే అందరూ యేసునామములో మోకాళ్ళు ఉంచుతున్నారంటే ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆమేన్.